మీకు మీ బస్సు యాత్రలు చేసి ఓట్లేపించారు, జనం దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లేపించారు, ఈసారి వేయండి అని చెప్పాలి. మీరు అన్ని ప్రామిసులు మేము వచ్చినాక మేము అన్ని సర్వ విధాలు మీరు ఎట్లా అంటే అట్లా మేము చేస్తామన్న తర్వాత మీరు అట్లీస్ట్ నెగోషియేషన్ జరగాలి కదా. మీకున్న ఇబ్బంది లేని 1:100 తీస్తామని చెప్పి గ్రూప్ 1 లో మీరే చెప్పారు, ఇలా 1:50 చేసారు. ఇదే బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తరఫుకి వెళ్లి గత అసెంబ్లీలో ఆయనే సిఎల్పి లీడర్ గా ప్రకటన చేసిండ్రు. సో జనం కూడా చెప్పేది ఏంటంటే ఇదేదో తినేదారకంగా చేస్తున్నటువంటి ఉద్యమాలు కాదు, వీళ్ళు కూడా జెన్యూన్ ఉన్నాయి, కొన్ని అంశాలు జెన్యూన్ ఉన్నాయి. మేము ఇంత తొందర ఒక ఎగ్జామ్ తొందర ఇబ్బంది అవుతున్నది, కొంచెం మాకు తాత్సారం ఏమంటున్నారు, మీకున్న ఇబ్బంది లేదో చర్చల ద్వారా తెలుస్తుంది కదా. కనీసం మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడిండ్రు, ఒక టీం అన్న ఫామ్ కావాలి కదా. మీకు సోయి లేకుంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకు ఏంది ఒక ఎక్కడో దగ్గర కూర్చొని ఒక ఊడంబడిక జరగాలి కదా. ఒక చర్చల ద్వారా జరుగుతుంది, డైలాగ్ ఉండాలి. నువ్వు ఏది పడుతుంది నీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా డిసిషన్ తీసుకొని నేను పట్టించుకోను, ఏమైతుంది మేము హాల్ టికెట్లు ఇస్తున్నాము, ఈ ఒక్కసారి ఇంటే ఇంకెప్పటికి వినాల్సి వస్తుంది అనే ధోరణి మీకు తలకాయలేకుండా అట్లుండదు. ఇప్పుడు ప్రభుత్వాలు అట్లా నడవాయి, మీకు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుస్తలేదు. మీకు మీ కాళ్ళు మీరు కూర్చున్న కొమ్మను మీరే గులగొట్టుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకున్నాము, మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది. మీకు ఎవరు చెప్తున్నదో సోయికి రాంది. మీరు ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు, కేబినెట్ మంత్రులకు కావచ్చు, లేకుంటే ఏంటి బీఎస్సీ వాయిదా వేయమంటున్నారు. చదువురానులు తలమాసిగా చాలా మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి, జనాలకు కూడా చాలా తెలిసిపోయింది. చాలా మంది చదువుకున్న నేను అన్నా కదా, మొన్న రాత్రి ఎవడో చేస్తే రాత్రి పూట కొన్ని గంటల వ్యవధిలో 15 కిలోమీటర్లు ఆడు విద్యార్థులు కావచ్చు, తర్వాత విద్యార్థులు ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ కాలేజ్ కాడికి నడుచుకుంటూ ఒక 10 మంది నల్ల ఆస్పిరెంట్స్ కాని వాళ్ళను, ప్రిపేర్ కాని వాళ్ళని, ఎగ్జామ్ రాయని వాళ్ళని చూపిమని చెప్పినాం. ఇప్పటిదాకా కనీసం మీకు సోయి ఉంటాయి, మీకు అన్ని టీవీలు అన్ని ఉన్నాయి కదా, అవి చూపించాలి కదా. ఇంకా ఉల్టా ఏంటంటే మీరు యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టుడు, విచక్షణారహితంగా గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, 10 మంది 20 మంది గొడ్లను కొట్టినట్టు కొట్టుడు. ఇవాళ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీరు డాక్టర్ తో తీపిస్తాడు కానీ పోలీస్ అనేది ఊడబిక్తారా, కూర్చున్న సూది ఊడబిక్తారా? అది ఊడబిక్కి ఏంది, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు, మీ జనానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ఇప్పుడైతే క్లియర్ గా చెప్తున్నాం, మీరు ఇట్లనే ఇదే వైఖరుండి మేము ఏదంటే చేస్తామంటే అట్లీస్ట్ మీరు ఏదలుచుకున్నదో ఏదైతే మీరు కూర్చోబెట్టి నెగోషియేషన్ తో కన్విన్స్ చేయండి. ఇప్పుడు కాకపోతే మేము 6 నెలలకు మళ్ళీ 2 నెలలకు ఇస్తామా లేదా, మిమ్మల్ని ఎవరు నమ్మతలేడు. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రాకముందు చేసిన ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఏది కూడా అమలైతే లేవు. కాబట్టి మీరు ఇచ్చిన మీరే అన్నారు గ్రూప్ 2 మేము 2000 పెంచుతాము, గ్రూప్ 3 3000 పెంచుతామని చెప్పి ఏం పెంచలే కదా. మీ నమ్మకాలు లేకుండా పోయినాయి. సో మీరు నమ్మకాలు ఎట్లా తీసుకొచ్చుకుంటారో మీరే ఆలోచన చేయండి, కూర్చోండి. మీరు అంతా పెద్ద పండితులే కదా, మీరు మేనిఫెస్టో రాసింది. చికటపల్లికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా, సోనియా గాంధీతో మీరు 6 గ్యారంటీల దాంట్లో ఉన్నది కదా, ప్రియాంక గాంధీతో కూడా మీరు చేపించారు కదా. ఢిల్లీలో అట్లే సోయికి ఉన్నారా లేదా అని చెప్పి మీకు తెలియదలుచుకున్నాము. ఇట్లనే కనుక ఉండేది ఉంటే మాత్రం మీరు ఆగమవుతారు. మీరు ఒక దిక్కు కోపాన్ని చవి చూస్తారు, నిరుద్యోగుల కోపాలను చవి చూస్తారు. ఇంకోటి ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఏదో ఒక క్లారిటీ మీరు ఇమీడియట్ గా తొందరగా మీరు కమిటీ చేసుకుంటారా, ఏదో చేసి నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను నిరుద్యోగ యువకుల తరఫుకెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈవెన్ జడ్సన్ కుటుంబం సంబంధించి కావచ్చు, తన కూడా ఒక వాళ్ళ ప్రతినిధిగా కూర్చున్నారు. ఇలా విద్యార్థులు చాలా మంది మేము కూర్చున్నామంటే మీరు కూర్చోకండి, ఇది పోతే ఇంకెటో పోతుంది, కానీ 4 రోజులు ఆగండి అని చెప్పి మళ్ళీ ఓపికగా మేము ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఆత్మహత్యలో పాటుపడతాం. ఇట్లయితేనే ఇంటర్ కావచ్చు అని ఒక పిల్లగాడు నాకు కొద్దిగా ఫోన్ చేసి వరంగల్కి వెళ్ళి ఫోన్ చేసి, అన్న ఇక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, ఇట్లయితేనే ఇంటర్ గవర్నమెంట్ కేంద్రం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ కూడా ఆత్మహత్యలతో ఇచ్చింది కాబట్టి మేము చేసుకుంటామని. అటువంటి వాటికి మీరు పోకండి దయచేసి. కొట్లాడేందుకు మేము ఉన్నాము, గట్టిగా కొట్లాడదాం, ప్రభుత్వాలతో మాట్లాడదాము. మీరేంటంటే మీరు జిద్దుకు మీరు పంతానికి పోకండి, మీరు అహంకారానికి పోకండి. కేసీఆర్ లెక్క మీరు కూడా అట్లనే రెప్లికా లెక్క అయిదామని అనుకుంటే మాత్రం బూడిదలో కలిసిపోతారని చెప్పదలుచుకున్నాం. కానీ పోలీసుల తీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? పోలీసులు మోహరించారు, మఫ్తీలో కూడా పోలీసులు తిరుగుతారు, నిరుద్యోగులను లోపల రానిచ్చే పరిస్థితి లేదు. అదే అన్ని పిచ్చి చేష్టలు. వాళ్ళకి ఏంటంటే నాశనకాలం పుట్టినట్టున్నది, మెదడు పనిచేస్తలేదు ఎవరికి. పోలీసులతో కాదు, మీరు నెగోషియేషన్స్ తోటి జరగాలి. ఇక్కడ నేను అంతర్రాష్ట్ర క్రిమినల్ ఏమన్నా టెర్రరిస్ట్లా, బందిపోట్ల, ఆ బందిపోట్లనే ఊహాగానాలు ఉన్నారేమో. అందుకే యూనివర్సిటీ అట్లా బడి ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుడు. ఇది ఏం గుద్దుడు? ఎల్ కొడుక, ఎం కొడుక, ఏం భాషలే యూనివర్సిటీలో మాట్లాడే భాషలా? మీరు ఎక్కడో దగ్గర హోం మంత్రిగా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారేమో అని మాకైతే డౌట్ ఉన్నది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మీరు చెప్పండి. ఇది ఒక మంచి కార్డియల్ వాతావరణం క్రియేట్ చేయండి. మీరు పోలీస్ పాలన, పోలీస్ రాజ్యము, ఇనుప బూట్లతో తొక్కుతాము, లాఠీ దెబ్బలతో తలకాయలు వలగొడతాము, ఇవన్నీ అనుకుంటా పోతే ఇటువంటి వాళ్ళు, అదే చెప్పిన ఇంత ముందు ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసినాము. మీ పప్పులేమి ఇక్కడ ఉడికే పరిస్థితి లేవు. పోలీసు ప్రహారాల మధ్యలో మీరు కనుక పాలన నడిపితే మీది ప్రజాపాలన అనబడదు, ప్రజాస్వామిక పాలన అనబడదు. మీరు రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని పోజులు కొట్టుకుంటా బొమ్మలు తిరిగి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజాపాలన అని చెప్పని ప్రజాస్వామిక ప్రజాపాలన అని పెద్ద బోర్డులు పెట్టుకున్నాడు కాదు మీరు చేసేది. మీ పాలనను చూపించాలి అటువంటిది. అందుకనే పోలీసులు కాదు, వీళ్ళు చెప్తే ఎవరు చెప్తే వింటారు, ఏం మాటలు చెప్తే వింటారు, ఏం ప్రామిసెస్ చేస్తారు ఏందనేది మీరు నెగోషియేషన్ ద్వారా, చర్చల ద్వారా జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వెంటనే మీరు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మాత్రం ఇది ఇక్కడితో ఆగే సిచ్యువేషన్ మాత్రం కనబడతలేదు. తస్మాత్ జాగ్రత్త.